హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రశాంత్ నాయక్ 07. మీరు లాస్ట్ వీడియో అయితే మీరు మటన్ బిర్యానీ అయితే చూసారు. నాకు చాలా అంటే మంచి కామెంట్స్ అయితే వచ్చాయి. చాలా బాగా చేశారు బ్రో, అసలు చాలా చాలా మంచిగా కామెంట్స్ అయితే వచ్చాయి. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సో అదేవిధంగా అయితే ఈరోజు అయితే మనకు ఒక ఫుడ్ బ్లాగ్తో అయితే మనకు ముందుకు వచ్చాను. సో అందరూ అంటున్నారు తలకాయ కూర ఎట్లా చేస్తారు బ్రో, తలకాయ కూర కూడా చేయొచ్చు కదా అనుకున్నారు. ఇక చూడండి ఫ్రెండ్స్, నేనైతే కాలు తలకాయ అయితే తీసుకున్నాను, కాళ్ళు కూడా తీసుకున్నాను. నేనైతే తలకాయతో పాటు కాళ్ళు కూడా అయితే తీసుకున్నాను. సో ఇది ఒక తలకాయ కూర. సో ఇది మేక తలకాయ. ఇదంతా ఒక 2 times అయితే మంచి క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే దీనిపైన మంచి వెంట్రుకలు ఉంటాయి కాబట్టి మళ్ళీ కడుపు నొప్పి అంత ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో మంచిగా నీట్గా అయితే వాష్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు నా స్టైల్లో చేసే మటన్ తలకాయ కూర అయితే చూడండి, చాలా బాగా వస్తుంది. మీరైతే చూడండి. నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మొదటిగా అయితే. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ డూ. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఒక గిన్నె తీసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే కుక్కర్లో చేయట్లేదు, మామూలుగా గిన్నెలోనే చేస్తున్నాను. సో మనం ఒక గన్ను తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ అయితే మనం అయితే ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. దాంట్లోనే మనం 2 యాలకులు, ఒక 3 లవంగాలు, 1 ఇంచు చెక్క, దాల్చిన చెక్క. చూడండి ఫ్రెండ్స్, వేడైతే అయినాయి ఆయిల్. ఆనియన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దాంతోపాటు ఒక 2 మిర్చిలు చీలికలు వేసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని అయితే మనం మంచిగా మిక్స్ చేసుకుందాము ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు ఉల్లిపాయను మిక్స్ చేసుకున్నాం కదా, ఇది ఈ కలర్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అయితే మనం అయితే ఎంచుకోవాలి. దాన్ని టీ స్పూన్ అయితే పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. మంచిగా దాన్ని కలుపుకోవాలి. చూడండి ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చి వాసన అంతా పోయేంత వరకు కలుపుకుందాం. మనం పసుపును అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, సో అది పచ్చి వాసన పోయేంత వరకు అయితే మనమైతే అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు అయితే మనమైతే దీన్ని ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇదిగోండి ఎంత మంచిగా ఫ్రై అవుతుందో ఆయిల్లో. ఒక 1 minute అట్లా వదిలి పెట్టేద్దాం ఫ్రెండ్స్. మనమైతే పసుపును అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఇప్పుడైతే మనమైతే కారం వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 4 స్పూన్ దాకా వేసుకుందాం. కారం అయితే గట్టిగానే కావాలి దీనికి, ఎందుకంటే మంచిగా స్మెల్ అయితే ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి. దాంతోపాటు ఉప్పు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. దీనికైతే కాలు తలకాయకి అయితే మంచిగా కారం అయితే మంచిగా బాగా పడుద్ది. కలర్ఫుల్గా కనిపిస్తుంది. కొంచెం కారం ఒక 1 minute వరకు కాలేంత వరకు అయితే మనం అయితే కలుపుకున్నాము. నేనైతే మంచిగా కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఒక 1 minute దీనికైతే కారం అయితే కాలేంత వరకు. ఇప్పుడైతే మనం అయితే కారం అయితే కలుపుకున్నాం కదా, ఇప్పుడు తర్వాత అయితే మనం వచ్చేసరికి మంచిగా తలకాయ కూరని మంచిగా కడిగి పక్కన పెట్టుకున్న దీన్ని అయితే వేసేద్దాం దీంట్లో కూరలో. దీన్ని అయితే మంచిగా కలుపుకున్నాం. చూడండి ఎంత తేటగా కనిపిస్తుందో. ఎంత బాగా క్లీన్ చేసుకుంటేనే మంచిగా టేస్ట్ అయితే చేదు రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. నల్లగా తీసేస్తేనే చేదు రాకుండా ఉంటుంది. సో దీన్ని అయితే ఒక 5 నిమిషాల వరకు అయితే పక్కన కలిపేసి పక్కన మూత పెట్టేద్దాం. మనమైతే కుక్కర్లో వేస్తలేం కాబట్టి దీన్ని చూడండి కుక్కర్ వేయకుండా ఎట్లా ఉంటుందో. కుక్కర్లో వేస్తే ఒక టేస్ట్, కుక్కర్ లేకపోతే ఒక టేస్ట్ అనిపిస్తుంది. అయితే మనం మూత పెట్టేస్తాం. ఒక 5 నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి మనమైతే కూర అయితే చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచిగా కాలుతుందో. మంచిగా చాలా ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై కావాలన్నమాట. ఆయిల్లో ఫ్రై అయితేనే మంచి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సో మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత అయితే మళ్ళీ చూద్దాం. మనం ఈ తలకాయ కూర కోసం ఒక స్పెషల్ మసాలా అయితే తయారు చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఒక ఎండు కొబ్బరి తీసుకొని దాన్ని మంచిగా నిప్పు రవ్వల మీదనే దాన్ని కాల్చాలన్నమాట. సో అది బ్లాక్ అయ్యే వరకు లోపడంతా కాలయ్యే వరకు అయితే మనమైతే కాల్చాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 4 లవంగాలు, 3 యాలకులు, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క వేసుకొని అలాగే మనం కాల్చిన ఎండు కొబ్బరి ముక్కల్ని మొత్తం తురిమేసి దాంట్లో మిక్సీ జార్లో వేసేయాలి. అలానే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ కూడా గసాలు వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. సో దాన్ని అయితే మొత్తం మిక్సీ పట్టేసేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 10 to 15 minutes తర్వాత మళ్ళీ ఒక మూత ఓపెన్ చేసి మనమైతే కూర అయితే చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ముక్కలు ఎంత బాగా ఉడుకుతున్నాయో ఆయిల్లో. చాలా చూడండి, ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది కదా. చూడండి ఇప్పుడైతే మనం కూర అయితే మ్యాక్సిమం అంటే ఆయిల్లో అయితే ఫ్రై అయిపోయినట్టే. ఎప్పుడైతే ఆయిల్ అయితే వదిలేస్తుందో అప్పుడైతే మంచిగా దాంట్లో ఫ్రై అయినట్టే. సో అప్పుడైతే మనం హాట్ వాటర్ అయితే వేయండి, ఎందుకంటే
హాట్ వాటర్ వేస్తేనే టేస్టీగా ఉంటుంది. ఐ మీన్ లోపల ఉన్న వేడి అయితే తగ్గదన్నమాట. సో అందుకోసమని మీరైతే హాట్ వాటర్ అయితే ప్రిఫర్ చేయండి. చూడండి హాట్ వాటర్కి తగినంత వేసిన తర్వాత మనమైతే కలిపేసి మళ్ళీ మూత అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒక 30 నిమిషాలు ఉడికిన తర్వాత మనమైతే మూత అయితే ఓపెన్ చేసుకొని మళ్ళీ చూసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఎంత పొగలు వస్తుందో. సో ఇప్పుడైతే మనం కూర అయితే చూద్దాము. సో చూడండి ఆయిల్ అయితే పైకి తేలింది కొంత భాగం వరకు. ఇప్పుడు ఏంటంటే మేము రెగ్యులర్గా అయితే మేము టమాటా వేసి వండుతూ ఉంటాం. టమాటా వేసి ఒక విధంగా వేరే ఒక టేస్ట్ రకంగా మన వ్యూవర్స్ అందరికీ ఒక స్పెషల్ టేస్ట్ చూపిద్దామని నేనైతే ఇక్కడ చింతపండు గుజ్జునైతే అయితే నానబెట్టేసి వాటర్తోనైతే వేస్తున్నాను. చింతపండు వాటర్ అయితే వేస్తున్నాను. నా వ్యూవర్స్కి బెస్ట్ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా అయితే చేస్తున్నాను. సో అది చింతపండు గుజ్జు వేసాక మొత్తం కలిపేసి నేను తయారు చేసుకున్న స్పెషల్ మసాలా ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మసాలాను అయితే మనం అయితే దాంట్లో అయితే ఈ టైంలో అయినా మాత్రం వేయాలి. మనం ఆయిల్ అయితే ఎప్పుడైతే సపరేట్ చేస్తుందో ఆ టైంలో మాత్రం మనమైతే ఆ పౌడర్ని అయితే వేయాలి. చూడండి ఆ పౌడర్ని వేస్తున్నాను కదా, చూడండి ఆయిల్ అయితే ఎంత సపరేట్ అవుతుందో లోన. ఆ మసాలా వేసిన తర్వాత మనమైతే మళ్ళీ కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి అది మొత్తం మంచిగా దానికి పట్టే విధంగా మనమైతే కలుపుకోవాలి. సో చూడండి మనం చింతపండు రసంను మళ్ళీ మసాలా అయితే ఈ టైంలోనే అయితే వేసేసాము. సో మనం కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత అయితే మళ్ళీ అయితే కలుద్దాం ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ ఒక 15 నిమిషాల తర్వాత మనమైతే ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. మన కూర చూడండి ఎంత బాగొచ్చిందో, చాలా బాగుంది. అసలు గుమ్మగుమ్మలాడిపోతుంది ఆ స్మెల్కి అయితే. ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది కాబట్టి మన కూర అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా మనమైతే కొత్తిమీరతోనైతే గార్నిష్ అయితే చేసేస్తాము. మొత్తానికైతే మన కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బంద్ పెట్టేసి ఒక 15 మినిట్స్ తర్వాత అయితే చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మన కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది. చూడండి ఎంత అసలు థిక్నెస్తోని కానీ ఆ కలర్ఫుల్ కానీ చాలా బాగుంది. టేస్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే మన తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడే నేనైతే రైస్లో అయితే వేసుకున్నాను. ఆ గ్రేవీ చూడండి, అసలు ఆ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. యాక్చువల్గా టేస్ట్ చేసి చూసి చెప్తాను ఎలా ఉందో. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కర్రీ మాత్రం. ఆ స్మెల్కే సగం కడుపు నిండిపోతుంది, అంత బాగుంది. బా మాటలు లేవు. ఇది చూడండి బాబా ఎంత బాగుంది చూడండి. ముక్కలు కూడా చూడండి ఎంత బాగుందో అసలు. చూడండి బాబా చాలా బాగుంది. అసలు మాటలు రావట్లేదు నాకు. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మరొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంత్ నాయక్ 07. ఇలాంటి మరొక వీడియోతోనైతే మీ ముందుకు వస్తాను. ఎలాంటి ఫుడ్ వీడియో కావాలో మీరైతే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇదైతే నేను అసలు మాటలు లేవు ఫ్రెండ్స్, ఎందుకంటే అంత బాగుంది. బాయ్ బాయ్.